ఆంధ్రాలో చంద్రబాబు చేసింది మాత్రం ఒక అద్భుతం. నో డౌట్ ఎట్ ఆల్. గూగుల్ అన్నటువంటిది ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాల్టి రోజున పెరుగుతున్నటువంటి రోజులలో గూగుల్‌కి సంబంధించి అతి పెద్దదైనటువంటి డేటా సెంటర్ కావాల్సొచ్చింది. అది ఎప్పుడైతే విశాఖకొస్తుందో అది సక్సెస్‌ఫుల్. కొంతమంది ఇప్పుడు ప్రచారం చేస్తున్నదేంటంటే అది గూగుల్‌కి తెలుసా అని. ఇవాళ సుందర్ పిచాయ్ స్వయంగా నరేంద్ర మోడీతో మాట్లాడారు. మీ దేశంలో మేము టోటల్‌గా $15 బిలియన్ పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం. ఒక పక్కన ట్రంప్ ఒత్తిడి తెస్తున్న సందర్భంలో అసాధ్యం అనుకున్న సుసాధ్యం చేయగలిగారు. అది మోడీ ఫాలో అప్‌లో భాగం. సేమ్ టైం దాన్ని ఆంధ్రాలో శరవేగంగా ఇంప్లిమెంటేషన్ చేయడంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు అద్భుతమైన పాత్ర పోషించారు. అనేక సార్లు వీళ్ళు ప్రధానమంత్రిని కలవడం వెనకాల ఉన్నది ఈ గూగుల్‌తో పాటుగా ఏదైతే ఆ మెట్టలకి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ అన్నటువంటి ప్రచారం ఉంది. అది వాస్తవం. వాళ్ళ తరపున వీళ్ళే ప్రతినిధుల్లాగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి, అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి, మోడీతో మాట్లాడి అయి అమల్లోకి తీసుకొచ్చారు. తెలంగాణకి మైక్రోసాఫ్ట్ ఆరంభమైనప్పుడు కూడా ఏముంటదంటే వాడు వస్తాడు, పెట్టుబడి పెట్టుకుంటాడు, వ్యాపారం చేసుకుంటాడు. కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత దాని అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయి. అనేక ఎదుగుదల ఉంటుంది. ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అది సాధించగలిగారు చంద్రబాబు. ఈ విషయంలో ఖచ్చితంగా బాబు గారు, లోకేష్ గారిని అభినందించాల్సిందే.